ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దాము. ఒకానొక సమయంలో ఒక తండ్రి ఒక యుద్ధములో సైనికుడిగా పనిచేస్తుండేటువంటి వాడు. అయితే తనకి ఒక్కగానొక కుమారుడు ఉండేవాడు. అయితే ఆ కుమారుడు కూడా తన తండ్రితో, నేను కూడా నీతో పాటు యుద్ధ భూమిలో పనిచేస్తాను, నేను కూడా సైనికుడిలాగా వర్క్ చేస్తాను మన దేశం కోసం అని ప్రతిసారి అడుగుతుండగా తండ్రి తన యొక్క కుమారుని మాట వినకుండా, వద్దు, ఎందుకు అంటే నేను ఆల్రెడీ దేశం కోసం పోరాటం చేస్తున్నాను, నువ్వు నాకు ఒక్కడవే కాబట్టి నీవు ఇంటిని చూసుకుంటా ఉండు అని చెప్పేవాడు. అయితే కుమారుడు ఎంత చెప్పినా వినకపోవటంతో కుమారుడి యొక్క ఆసక్తిని మేరకు తండ్రి శిక్షణ ఇచ్చి తర్ఫీదునిచ్చి తనతో పాటు సైనికుడుగా యుద్ధములో చేయటానికి తండ్రి యాక్సెప్ట్ చేశాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక టైంలో వీరి యొక్క దేశం మీదికి ఇంకొక దేశస్తులు వచ్చి యుద్ధము ప్రారంభించగా, అయితే ఆ యుద్ధములో తండ్రి కుమారుడు తనతో పాటు అనేక మంది సైనికులు పోరాటం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అటుపక్క ఉన్నటువంటి వారి శత్రువుల యొక్క దాటికి ఒకగాను ఉన్నటువంటి ఆ కుమారుడు పడిపోవడం జరుగుతుంది. వారి యొక్క తుపాకీల దాటికి వాడు కింద పడిపోవడం జరుగుతుంది. అయితే ఆ యొక్క విషయం తండ్రికి తెలియక తన ముందు పడిపోయినటువంటి ఆ సందర్భాన్ని చూసుకొని తండ్రి ఏం చేస్తాడు అంటే తన దగ్గరికి వెళ్ళి తనని లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉండగా బోర్ల పడి ఉంటున్నటువంటి ఆ సైనికుడిని తిరిగి ఒక సైడ్కి తీయడంతో తన కుమారుడే అని అనుకొని చాలా బాధపడ్డాడు. అయితే చేసేది ఏమీ లేక నిజంగా తన యొక్క కుమారుడి యొక్క నుదుటి పైన ముద్దు పెట్టుకొని తన యొక్క యుద్ధంలో తిరిగి యథావిధిగా కొనసాగించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ తన యొక్క కుమారుడు బలి అవ్వడం జరిగింది, తన కుమారుడికి గాయాలు అవ్వడం జరిగింది, తన కుమారుడు జీవోత్సవంలా పడి ఉన్నటువంటి సందర్భం. అయితే తండ్రి మాత్రం ఎటువంటి రీతిగా కుమారుడిని కోసం భుజాల మీద వేసుకొని కుమారుడిని తీసుకొని వెనక్కి వెళ్ళకోకుండా యుద్ధంలో ముందుకు కొనసాగించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. నిజంగా ఎంత చక్కటి మాటలు అంటే, ఇక్కడ మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఎలా పరిగెత్తాలి అంటే ఓపికతో పరిగెత్తాలి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో నీకు ఎదురవుతున్నటువంటి మనుషుల మధ్య అనేక రకాల అయినటువంటి కలహాలు, అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి పోరాటాలు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ యొక్క సంఘంలో జరుగుతూ ఉండవచ్చు. అయితే వాటన్నిటి వైపు, ఆ పోరాటాల వైపు చూస్తే నీ ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు పంద్యంలో నువ్వు పరిగెత్తలేవు. దేవుడు నీకైతే ఒక బాధ్యతను ఇచ్చి, దేవుడు నీకు ఒక పిలుపును ఇచ్చి దానిలో ప్రవేశించాలి అని, నీకు ఒక జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వాలని ఎన్నో రకాల ఆశలతో ఆయన నిన్ను ఈ లోకంలోకి ప్రవేశించాడు. అయితే మానవులుగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పోరాటాలు జరుగుతూ ఉంటాయి. పోరాటాల వైపు కాదు మన దృష్టి. ఇప్పుడు ఏదైనా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మన దృష్టి ముందు వాటి వైపే చూడాలి. పక్కన అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు మనం సేఫ్గా మనము చేరవలసినటువంటి గమ్యాన్ని కూడా మనం చేరలేం. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఒక పోరాటాన్ని పెట్టాడు. ఆ పోరాటంలో వెనుతిరగకుండా లోతు భార్య ఎప్పుడైతే వెనక తిరిగి చూచిందో ఆమె మరణించడం జరిగింది. అటువంటి పరిస్థితులు మన యొక్క ఆత్మీయ కోణంలో జరగకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ముందు దేవుడు పెట్టినటువంటి పరుగు పందెంలో నీవు ఖచ్చితంగా పరిగెత్తు. జీవ కిరీటం నీదే. ఆమె ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి.